వెల్కమ్ టు శిరీష కిచెన్. పాస్తాని డిన్నర్కైనా టిఫిన్కైనా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్, 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 గ్లాస్ దాకా పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇది ఉడికిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఇవి కూడా వేపుకోవాలి. వేగిన తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మష్రూమ్, బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత 3 టమాటాలను ఉడికించి మిక్సీ వేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ని బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పిజ్జా సీజనింగ్ వేసుకోవాలి. 2 స్పూన్స్ మైనీస్, 2 స్పూన్స్ టమాటో సాస్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాస్తాని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకి పాస్తా రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కైనా, నైట్ టైమ్స్ డిన్నర్కైనా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలుపుకొని పాస్తా రెడీ అయినాక స్టవ్ కట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది.